హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇలా ఎట్లా కుట్టానో చూడండి. ఈ కుట్టడం మొత్తం మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి. లైక్ చేసి చూడండి. చాలా వరకు అయితే లైక్ చేసలేరు, లైక్ చేయండి. సూదిరగకుండా బ్లౌజ్ పూస కట్ కాకుండా సూదిరగకుండా ఈజీగా వచ్చేదా చూపిస్తాను. ఇక మంచి మల్ల పైన లైనింగ్ పెట్టాను నేను. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి మళ్ళీ ఉల్టా చూసుకొని ఇలా కుట్టేస్తున్నాను. గల్ల రౌండ్, మొత్తం గల్ల రౌండ్ కుట్టడం మొత్తం చూపిస్తాను. సూదిరగకుండా రావడానికి, మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి కుట్టడం చూపిస్తాను. చేత్తో కుట్టుకున్నా సరే కానీ ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్ రావాలి. లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలియని విషయం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీ లైక్ చేయడం వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. చుట్టూ కాట్లు పెట్టాను, చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక ఈ తిరగమల్లకు పెట్టి ఈ లైనింగ్ వైపు కుట్టు, మనం ఏదైతే కుట్టేసామో లైనింగ్ వైపు క్లాత్ అనుకుంటా ఇట్లా కుట్టేసుకోవాలి. నేను ఎట్లా వేస్తున్నానో చూడండి. మన వీడియోలలో వేరేలాగా చూపించాను ఇంతకుముందు. ఇప్పుడు సూది ఇరగకుండా కాబట్టి ఇది సపరేట్ చూపిస్తున్నా. ఇట్లా ఒక వీడియో కూడా చూపెట్టలేను ఇప్పటి వరకు. ఇది మీకు తెలియాలని చూపిస్తున్నా. ఎక్కువ పూసలు ఉంటే మనకు కుట్టడానికి రాకపోతే, పాదము ఒక పాదం ఉన్నది ఉండదు కదా, రోజు కుట్టే మిషన్తోనే కుట్టడానికి రాదు కాబట్టి ఇలా కుడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. కుట్టేసినాక ఇట్లా అక్కడ అనగనికి వేసాను కదా కుట్టు, ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు టక్స్లు కుట్టుకోవాలి. 2 టక్స్లు కుట్టుకుంటే మనకు కరెక్ట్ రెడీ అవుతుంది. 2 వైపులా టక్స్లు కుట్టుకోవాలి. 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు ఎడల్పు. ఎందుకంటే మనకు నడుము దగ్గర ఇట్లా లేచినట్టు కాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజు కూర్చోవడానికి ఈ టక్స్లు వేసి. లైక్ చేసి చూడండి. లైక్ చేసలేరు, ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ బెల్ట్ కూడా మంచి మల్ల పైన పెట్టాలి. ఎక్కువ ఉందని కట్ చేస్తున్న, క్లాత్ ఎక్కువ ఉంది. ఈ పూసలు కూడా కట్ చేసి తీసుకోవాలి, సూది ఇరుగుతుంది. క్లాత్ కట్ కాకుండా నేను పూసలు మాత్రమే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళది ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ గలీజ్గా ఈ కప్ కిందికైతే మంచి గొట్టది కాబట్టి నేను మట్టం చూసుకొని కట్ చేశాను ఎక్కువ ఉన్న క్లాత్. ఇప్పుడు మధ్యలో ఒక కుచ్చులాగా పెట్టి ఈ బెల్ట్ ఇలా కుట్టుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా ఎంత బాగా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది బ్లౌజు. ఇప్పుడు ఇది కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటేనే చాలా మంది భయపడుతుంటారు. సూది ఎక్కడ ఇరుగుతుందో, పూసలు ఎక్కడ తెగిపోతాయో, ఒక్క పూస పోతే మొత్తం పూసలు పోతాయి, అట్లా భయపడుతుంటారు. ఇక ఇలా కుట్టుకుంటే ఏ భయం అవసరం లేదు. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చూపించాను కదా బ్లౌజ్ ఎట్లా రెడీ అయిందో, అంత బాగా రెడీ కావడానికి మీకు కుట్టి చూపిస్తున్నాను. కటింగ్ వీడియోలో కటింగ్, కుట్టడం 2 చూపిస్తే చాలా మంది మన ఛానల్లో జాయిన్ అవుతుంటారు కదా, కొత్త కొత్త వాళ్ళు. కిందికి పోయి చూడలేరు. చాలా వీడియోలు ఉన్నాయి కానీ కిందికి ఉన్నాయి, అందుకని అయినా ఇట్లా చూపెట్టలేను, వేరేలాగా చూపించాను. ఇప్పుడు ఇది వేరేలాగా చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. మిషన్ ఉన్న వాళ్ళందరూ కుట్టుకుంటేనే బాగుంటుంది. టైంపాస్గా మిషన్ తెచ్చుకొని పక్కకెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు అనగడానికి కుట్టేసాను కదా, ఇప్పుడు మొత్తం ఈ బెల్ట్ ఎంత ఉందో అంత మొత్తం మడత పెట్టి మధ్యలో కుట్టు, పెద్ద కుట్టు మధ్యలో వేయాలి. ఇలా కుట్టుకోవాలి నీట్గా. మనం ఎంత నీట్గా కుట్టుకుంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా తేడా రాకుండా. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. వెనుక భాగం ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యే, మొత్తం బ్లౌజ్ చూపిస్తాను. రెడీ అయ్యే వరకు చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు ముందు భాగం మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి, కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇట్లా ముందల భాగం గల్ల రౌండ్ కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా మలుపుకోవాలి కాట్లు పెట్టాక. ఇప్పుడు మంచి మల్ల పైన కుట్టేస్తే కుట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి నేను ముందు భాగమే కదా, కొంచెమే ఉంటుంది కాబట్టి మెల్లగా కొంచెం దూరం నుంచి కుడుతున్నా కాబట్టి పూసలు ఏమి ఇరగకుండా చూసుకొని ఈ విధంగా నీట్గా కుడుతున్నాను. ఇప్పుడు గల్లనే ఫస్ట్ కుట్టాము కదా, ఇప్పుడు ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకొని టక్స్లు కుట్టుకోవాలి. ముందు భాగం టక్స్లు ఈ విధంగా ఒకటి ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఎట్లా కుడుతున్నానో
అన్ని ప్రతి ఒక్క దానికి ఇంచు దారం ఉండేలాగా చూసుకోవాలి. 3 టక్స్లు వేసాం కాబట్టి దారం ఇంచు ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. మట్టం కట్ చేస్తే ఇప్పుకపోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. నీట్గా ఈ విధంగా లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏదైనా తెలిసింది అన్నీ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ స్ట్రేట్గా ఉన్న సైడ్ ముందే కుట్టు పెట్టాను నేను. స్ట్రేట్గా ఉన్న సైడు, ఈ క్రాస్ ఉన్న సైడు అతికిస్తున్నాను చూడండి. మీకు స్ట్రేట్గా ఉన్న సైడు అంటే తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కుడుతున్నాను. లోపలికి పెట్టి లోపలికే పోయేలా, ఉల్టా తీస్తే లోపలికే పోయేలా కుడుతున్నాను. ఇట్లా కుట్టాలి. ఇట్లా కుట్టి ఇక్కడ కూడా ఉసిపోవడానికి వస్తే మళ్ళీ కుట్టడానికి రాదని ఇప్పుడే కుట్టేస్తున్నా. ఇప్పుడు ఉల్టా తీసుకోవాలి. నీట్గా ఉల్టా తీసుకోవాలి. సాపుగా తీసి 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకొని ఉక్సుల పట్టి కుట్టుకోవాలి. ఇది కుడి బంద్ కాబట్టి ఉక్సుల పట్టి కుట్టుకోవాలి. అనగడానికి కుట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఎంత ఉందో అంత మొత్తం చిన్న మడత పెట్టి మళ్ళీ 2వ మడత పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. సూది ఇరుగుతుంది, చూసి కుట్టుకోండి. పూసలు ఉంటాయి కాబట్టి సూది ఇరుగుతుంది, మన చేతులకు కనిపిస్తుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా రెడీ అవుతుంది. మీరు కూడా మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి 2 ముందల భాగం రెడీ అయింది. షోల్డర్ అతికిస్తున్నా. 2 ఒక దగ్గర పెట్టి షోల్డర్ ఇలా 2 కుట్టుకోవాలి. నీట్గా ఇక్కడ 2 అక్కడ 2 కొంచెం ఆలోచించి కుట్టేయాలి. స్టార్టింగ్ అయితే గట్టి కుట్టు పెట్టాలి. 2 కుట్లు కుట్టుకోవాలి. ఎందుకంటే పూసలు ఉంటాయి, ఎక్కువలు తక్కువలు వస్తాయి. అవి ఏవి రాకుండా ఉండాలంటే ఇలా కుట్టుకోవాలి. చూశారు కదా ఎలా కుట్టాను. సేమ్ ఇప్పుడు ఇక్కడ 2 కుట్లు ఎలా కుట్టుకున్నాను ఇక్కడ కూడా సేమ్ కుట్టుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టాలి. 2 సేమ్ షోల్డర్ అతికిచ్చాను కదా. ఇప్పుడు వచ్చేసి చేతులు కుట్టి ఇప్పుడు చేతులు మంచిమల్ల పైన పెట్టి లైనింగ్ వచ్చేసి మంచిమల్ల పైన పెట్టి ఉల్టా మలుపుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. వీడియో లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టాలి. కాట్లు పెట్టి ఉల్టా మలుపుకోవాలి. ఉల్టా మలుపుకొని కుట్టు పడే విధంగా ఉంటే కుట్టేసుకోవచ్చు. ఆపించి ఉండాలి కింద క్లాత్, ఎందుకంటే మొత్తం పూసలు ఉన్నాయి కదా. ఆపించి ఉంచాలి, ఆపించి కుట్టులో పోవాలి. ఇప్పుడు మంచిమల్ల పైన నుంచి కొన్ని ఆకు అంచు మీద కుట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక దగ్గర పూస ఇరిగినట్టు అనిపించింది. ఎంత ఇబ్బంది అవుతుందో. ఒక్క పూస పోతే అన్ని పోతాయి కాబట్టి నేను మళ్ళీ పోకుండా ఉండడానికి 3 వేస్తున్నాను. కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 చేతులు రెడీ అయ్యాయి సేమ్. ఇప్పుడు షోల్డర్కు ఈ చేతులు వచ్చేసి అతికించుకోవాలి. ఈ ముందు భాగం లోతులు కొంచెం ఇక్కడ చేతుకు ఇప్పుడు అక్కడ 2 వైపులా ముందు భాగం కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, చాలా వరకు లైక్ చేసలేరు. లైక్ చేసి చూడండి. మీలాంటి ఇంకా కొంతమందిని నేర్చుకుంటారు మీ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మొత్తం కుట్లు 2 సార్లు సంక రౌండ్ అనేది నీట్గా ఈ షోల్డర్ పైన కరెక్ట్గా రావాలి మధ్యలో. మొత్తం సంక రౌండ్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా.
సేమ్ రెండో కుట్టు కూడా దానిపైనే కుట్టుకోవాలి. రెండు వైపులా చేతులు సేమ్ కుట్టుకోవాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందు భాగం లోతులు కట్ చేసుకొని ఈ చేతు కూడా సేమ్ అక్కడ చేతు ఎలా కుట్టామో లోతు కట్ చేసి మనం అక్కడ ఎట్లా అతికిచ్చామో అదే విధంగా ఇక్కడ కూడా అతికియాలి. నీట్గా అతికిస్తే బాగుంటుంది. రెండు వైపులా అతికిచ్చాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తిరగమల్ల ఇట్లా పెట్టుకోవాలి. రెండు సైడ్లు సేమ్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు అయితే ఎక్కడ ఎక్కువ అవుతుందో చూసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఏదన్నా తెలియని విషయం కామెంట్ చేయండి. ఇలా 4 కుట్లు వేసుకోవాలి. నీట్గా కరెక్ట్ కొలత తీసుకొని 4 కుట్లు, అక్కడ 4 ఇక్కడ 4 కరెక్ట్గా కుట్టుకోవాలి. సైజు బ్లౌజ్ మనకి ఏదైతే కొలత బ్లౌజ్ ఇచ్చారో ఆ కొలతకు గుర్తులు పెట్టుకొని నీట్గా మనకు ఎంత నీట్గా కుట్టేసుకుంటే అంత బాగా వస్తుంది. 4 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ 4 మొత్తం కుట్లు ఇక ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే గుర్తు పెడుతున్నామో పూసలు ఉన్నాయి కాబట్టి నేను చేత్తోని కుట్టు పెడతాను. అందుకనే ఇలా గుర్తు పెట్టాను. చేత్తోని కుట్టు పెడితే పూసలు ఇరగకుండా ఏది లేకుండా కరెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ 4 అక్కడ 4 కుట్లు వేసుకొని ఇలా రెడీ అవుతుంది. మొత్తం మంచి మళ్ళీ తీస్తే